కేంద్రంలోనే మార్నింగ్ వాకర్స్తో కలిసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది డీకేఆర్ అన్నట్టు తెలుసుకుంటారు. మంచి స్పందన ఉంది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ రావాలి, వారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి ఆకాంక్ష. సో తప్పకుండా ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వీళ్ళందరినీ కూడా కలుసుకొని మరి ఆశీర్వదించమని కోరడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి వంశీచంద్రెడ్డి ఇక్కడ లోకల్ కాదు, అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన డీకేఆర్ కూడా లోకల్ కాదు, కేవలం నేను మాత్రమే ఇక్కడ లోకల్ అని చెప్పేసి లోకల్ నినాదాన్ని ఎత్తుకొని ప్రచారాన్ని చేస్తున్నారు. దీని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎంపీగా ఉన్నారు, ప్రజెంట్ కూడా ఎంపీనే ఇంకా. సో వారికి తెలియదు అనుకుంటే, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంటే ఆ మాటలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు గతంలో చేపట్టలేదన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. దీని మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాంది పలికిందే నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు దాంట్లో, వాళ్ళకి ఎవరికి దాని మీద అవగాహన కూడా లేదన్నాడు. పాలమూరు రంగారెడ్డి పథకం అవసరమని అప్పుడు మేము ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా ఇప్పుడు ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కొయిల్సాగర్తో పాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జురాల నుంచి మళ్ళీ మనం ఒక అప్రోచ్ తీసుకొని అక్కడి నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాజెక్టును కనుక చేపడితే ముఖ్యంగా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలోని నియోజకవర్గాలన్నిటి కూడా మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మహబూబ్ నగర్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా షాద్ నగర్, ఇవన్నీ కూడా ఈ పొలాలకన్నిటి కూడా రైతాంగానికి నీళ్ళు అందించాలంటే పాలమూరు రంగారెడ్డి ఖచ్చితంగా కావాలి. విభజన చట్టం ఏదైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాక విభజన చట్టంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని జోడించింది. దాంట్లో ప్రాజెక్టు పరంగా పాలమూరు రంగారెడ్డిని కూడా విభజన చట్టంలో పెట్టి దీనికి జాతీయ హోదా కల్పించాలని ఆ రోజు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ నా వైపు నుంచి పాలమూరు ప్రజల తరఫున నేను చేసిన సందర్భంగా కూడా పోలవరానికి పెట్టింది, కానీ పాలమూరు రంగారెడ్డికి పెట్టలేదు విభజన చట్టంలో. ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు, ఈరోజు మాట్లాడుతుందని ఎందుకు? ఆ రోజు పోరాడిన మాట, పట్టుబట్టిన మాటని పక్కన వద్దు, ఇప్పుడు వద్దు, దాని గురించి ఇప్పుడు వద్దు అని మాట్లాడిన నేతలు, దానితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయం కోసం ఇదేదో ఈ సెంటిమెంట్ వాడితే లబ్ధి పొందుతామనేటటువంటి ఒక దురాలోచన తప్పితే వాళ్ళకి దీంట్లో ఎలాంటి పాత్ర లేదు. జిల్లా అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేదు, జిల్లా ప్రాజెక్టుల్లో వాళ్ళ పాత్ర లేదు, జిల్లా ప్రాజెక్టు సాధించడంలో వాళ్ళ పాత్ర లేదు, సాధించిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర లేదు. వీటన్నిటికి కూడా నేనే కీలక పాత్ర పోషించిన. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. 7 సెగ్మెంట్లలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిండు, ఖచ్చితంగా గెలవాలన్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? కొన్ని విషయాలు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిండవచ్చు, కానీ జిల్లా అభివృద్ధిలో కానీ, జిల్లా ప్రజలతో సంబంధాలు కానీ, జిల్లాలో గ్రామాన ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈ ప్రాంతం కోసం అనేక రకాలుగా అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నేపథ్యంలో జిల్లా ప్రాంతంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా మరి నాకున్నటువంటి అనుబంధము, సంబంధాలు రేవంత్ రెడ్డి గారికి లేవు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 మంది అభ్యర్థులను, 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా కూడా ఈ ఓటు మటుకు కాంగ్రెస్ పార్టీకి వేయము. కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టించడం విధంగా ప్రచారం చేసుకుంటారు. అయితే ఇప్పటికే కేంద్రంలో బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఓవైపు జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకేఆర్ కూడా ఇక్కడ నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నావో, ఇటు నారాయణపేటలో సైనిక్ స్కూల్ కానివ్వండి, కొడంగల్లో నారాయణపేట ఎత్తిపోతల పథకం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా లాంటి ప్రధానమైనగా మీ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు ఈసారి గెలిస్తే ఈ పైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు చెప్పినా కదా, జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, నేను మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థినే కావచ్చు, మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి రేపు గెలుస్తాను గ్యారెంటీగా. బట్ ఉమ్మడి జిల్లా కోసమే కంప్లీట్గా
ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కంప్లీట్గా పనిచేయడం జరుగుతుంది. 60 ఏండ్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఇవన్నీ చేసి ఉంటే 60 ఏండ్లు ఏలిన వాళ్ళు ఎందుకు చేయలేదు? లీడర్లంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అదేవిధంగా డీకే అరుణ బీజేపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, అంటే ఏకంగా ఆమెనే లీడ్ చేస్తుంది బీజేపీ పార్టీలో. కీలకమైనటువంటి నేతలంతా కూడా పాత బీజేపీ నేతలంతా కూడా దూరం అవుతున్నారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. దీన్ని పాత బీజేపీ నేతలు ఎవరు దూరం కాలే, అందరు నాయంబడే ఉన్నారు. దూరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? పాత కార్యకర్తలు కానీ పాత వాళ్ళ నాయకులు కానీ అందరు నాయంబడే ఉన్నారు. క్యాడర్ మొత్తం నాయంబడే ఉంది. ఎవరు దూరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ ఉండబోతుంది, మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారన్న మీరు ధీమా? మంచి మెజార్టీతోనే గెలుస్తారనేటటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ మొత్తంగా కూడా 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అన్ని వర్గాల వాళ్ళు వీరు వారు అనకుండా ప్రతి కులంలో ప్రతి వర్గంలో ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ విశ్వాసం నరేంద్ర మోదీ గారు నింపగలిగినారు. సో ఖచ్చితంగా మాకు ఆ విశ్వాసం ఉంది. మేము పెద్ద ఎత్తున తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తామని. ఇది మొత్తాన్ని చూసినట్టయితే మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్లోనూ అత్యధిక స్థానాలు బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా మోడీపై విశ్వాసం ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఖచ్చితంగా మహబూబ్నగర్తో పాటు రాష్ట్రంలో కూడా ఎక్కువ స్థానాలు గెలిచి ఖచ్చితంగా మూడోసారి కూడా అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు.